గాయస్ చూడండి నాకు చూడండి గాయస్. హై గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను గాయస్ దేవరకొండ. మార్నింగ్ అయితే లేచాము, ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయాను, ఎందుకంటే లేట్ అయింది చాలా. ఇప్పుడు మనకు 7 అవుతుంది, త్వరగా వెళ్ళాలి లేకుంటే ఎండ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎండ చూడండి, సూర్యుడు వచ్చేసిండు, మనం త్వరగా వెళ్ళాలి. ప్యాకింగ్ అయితే చేసుకున్నాను, మొత్తం ప్యాక్ చేసుకున్నాను. ఇప్పుడు కిందికి అయితే వెళ్తున్నాను. కిందికి వెళ్ళి మొత్తం ఫిట్ చేసి మన టైగర్ చూడండి ఇక్కడ ఉంది టైగర్. త్వరగా అయితే ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే ఎండ అవుతుంది. మళ్ళీ మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది. ఆ రూమ్ కూడా వస్తుండే, నైట్ ఏసీ చేసినందుకు చిల్డ్ అయిపోయి నిద్ర అసలు లేవబుద్ధి కాలేదు. ఇప్పుడైతే కిందికి వెళ్ళి మొత్తం ఫిట్ చేసుకుందాం, లేట్ అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఝాన్సీ అనుకుంటున్నాను. ఝాన్సీ ఒక 550 ఏమో ఉంది ఇక్కడ నుండి. ఈరోజు ఝాన్సీ వెళ్తే రేపు ఢిల్లీ వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఒక 500 ఢిల్లీ ఉంటుంది. చూద్దాం, ఎంత వీలైతే అంత ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనం ఎంత లేట్ అవుతుంటే అంత ఎండ పెరుగుతుంది. ఢిల్లీ వరకు అయితే మనకి ఎండలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఢిల్లీ నుంచి కొంచెం కూల్ ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే కిందికి వెళ్ళి మొత్తం ఫిట్ చేస్తాను. చూడండి గాస్, ఇప్పుడైతే మన వెహికల్కి మొత్తం సెట్ చేశాను, మొత్తం కట్టేసి సెట్ చేశాను. పైది ఒకటి కట్టేది ఉంది, ఇంకా పైది కట్టాలంటే ఇంకా పైన కొంచెం లగేజ్ ఉంది, తీసుకొని రావాలి. చైన్ లూప్ అయితే కొట్టేశాను, ఎందుకంటే చాలా సౌండ్ వస్తుంది, టక్ 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 అని. నాకు ఒకటే భయం అవుతుంది, ఈ టైర్లు ఏమైనా ప్రాబ్లం ఇస్తాయా అని సౌండ్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ది మొత్తం చాలా అరిగిపోయింది, కొత్త టైర్లు వేపి అలా అయింది అనిపిస్తుంది. ఢిల్లీ వరకు వస్తే చాలు నాకు. बाहर जाको ऊपर जाको लाता हूँ, अभी ऊपर लगाने का है ना, ऊपर का बंद है तो प्रॉब्लम वो ला लेंगे, दोनों जाएंगे. चाबी ఆఫ్ है. త్వరగా వెళ్ళాలి. చూడండి టైం వచ్చేసి మనకి 7:45. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం, మొత్తం ప్యాక్ చేసుకుందాం. ఇప్పటికే చెమటలు పట్టేస్తున్నాయి ఫుల్. త్వరగా బయలుదేరాలి. ఈరోజు ఈయన ఫుల్ ఎండ్ అయిపోయింది, ఇది ఎందుకో లూజ్ అయిపోయింది. టైట్ చేయాలంటే వెలంకి కావాలి. ట్రబుల్ బయట ఎందుకు పెట్టినానంటే మొత్తం తడిచిపోయింది. దీన్ని చూడండి యాంగిల్ ఎట్లా అయిపోయింది, దీన్ని సెట్ చేసుకోవాలి ఇప్పుడు. బట్ గైస్ చాలా లేట్ అయింది ఇప్పటికీ. ఇంత దూరం ఇంకా ఝాన్సీ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అది మనకు చాలా దూరం ఉంది, 550 దాకా ఉంది. ఇప్పుడు ఝాన్సీ వరకు వెళ్తేనే. ఎందుకు వదులుతున్నావు అమ్మా? చలో రైట్, ఇది కూడా ఇవి టైట్ చేసుకోవాలి మీరు. ఏయ్ టైగర్ కి జిందాబాద్. చలో ఇప్పుడైతే ఈ నుంచి బయలుదేరినాం. చూడాలి ఈరోజు ఎంత అవుతుందో, ఎందుకంటే ఎండ చాలా అయింది ఇప్పటికీ. ఇంకో చూడండి సూర్యుడు బయటికి వచ్చేసిండు త్వరగా. ఇప్పుడు ఈ జాకెట్ ఇవి వేసుకున్నందుకు ఫుల్ ఉడకపోతే వస్తుంది, అయినా సరే వెళ్ళాలి. ఆ ఏసీ వేసుకొని పండుకుంటే అసలు లేవనికి అవుతలేదు, అసలు లేవబుద్ధే కాలేదు, అంత మంచి నిద్ర వచ్చింది. ఎందుకంటే నైట్ నిన్న మొత్తం చాలా అలసిపోయినాం కదా. నిన్న చూడండి గాయస్, ఈయన 487 రీడింగ్ చూపిస్తుంది. అంటే पकड़ लिया ना रे, भाग लैपटॉप रे भाग रे. చూడండి గాయస్, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు. నా ల్యాప్టాప్ అయితే కింద పడ్డది, డ్యామేజ్ అయింది, చాలా డ్యామేజ్ అయింది. సైడ్లో మట్టి మొత్తం డ్యామేజ్ అయింది. ఏదైతే జరగద్దు అనుకుంటే అదే జరుగుతుంది. ఆ కుక్క వదులుతున్నప్పుడే అనుకున్నా నేను ఏదో ఒకటి అవుతుంది, చిన్నగా పోదామని. కానీ ల్యాప్టాప్ పడుతుంది అనుకోలే నేను. ఎంత జాగ్రత్తగా చూసుకున్నానంటే ఆ ల్యాప్టాప్ మళ్ళీ కొనలేని పరిస్థితి నాది, ఎందుకంటే అంత బడ్జెట్ కూడా పెట్టలేను నేను. ల్యాప్టాప్ సైడ్లో మట్టి కొంచెం డ్యామేజ్ అయింది గాయస్. ఇంట్లో ఎవరైనా టచ్ చేసి అటు ఇటు వేస్తేనే నాకు ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వచ్చేది. అంత జాగ్రత్త చూసుకున్నాను. స్పీడ్ పికర్లేము, అంత జాగ్రత్త చూసుకున్నాను. ఇప్పుడు ల్యాప్టాప్ కింద పడ్డది, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆన్ చేసి చూసిన డిస్ప్లేకి ఏం కాలేదు, కానీ
ల్యాప్టాప్ సైడ్ లెమ్మటి కొంచెం డ్యామేజ్ అయింది, ప్లాస్టిక్ కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది, కొంచెం సైడ్ లెమ్మటి పగిలింది. అసలు ఏం మాట్లాడడం కూడా అర్థమవుతలేదు, అంత జాగ్రత్త చూసుకున్న దాన్ని ఎన్ని రోజుల నుంచి. ఇప్పుడేమో సడన్ గా కింద పడింది. ఇది ఒకటి, ఫోన్ కూడా తీసేస్తాను, ఫోన్ పడేటట్టు ఉంది. ఇది మొత్తం లూజ్ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ల్యాప్టాప్ వల్ల చాలా కష్టపడి కొన్నా, ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుని ఒకటేసారి కొన్నా. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు, ఇంకా ముందర అసలు ఇట్లాంటి అసలు జరగద్దు. ఎందుకంటే నేను కోలుకోలేను ఇలాంటివి ఏమైనా జరిగినా కూడా. ఎనీవే గైస్, ఇప్పుడైతే బయలుదేరినాం. ఇప్పుడు అయితే ఝాన్సీ వరకు అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుండి మనకి ఝాన్సీ 550 చిల్లర ఉంది, అంటే 550 565 ఉంది. అంత అబ్జర్వ్ చేయలేదు నేను. ఇప్పుడైతే బయలుదేరినా ఇక్కడ నుంచి. ఇప్పుడు చూడాలి, ఎండ అయితే వెళ్ళింది, లేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి టైం వచ్చేసి 7:24 అవుతుంది. రోడ్ ఎట్లా ఉందో ఏమో చూడాలి. రోడ్ కరెక్ట్ ఇలానే ఉంటే వెళ్ళొచ్చు. సగం దూరం వెళ్ళి కొంచెం బ్రష్ తీసుకుని అయినా మళ్ళీ బయలుదేరచ్చు. కానీ రోడ్ ఇలా గుంటలు ఉంటే మాత్రం చాలా కష్టం కాదు. ఎందుకంటే నా బైక్ అంతా చేయలేదు, అంటే యాక్సెప్ట్ అంటే లగేజ్ ఎక్కువైంది కాబట్టి నా బైక్ అయితే అంత కంట్రోల్ చేయలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మనం నిన్న వస్తుంటేనే ఒక తాడి రీపోయింది ఆ వెయిట్ వల్ల. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు అంత స్పీడ్ వెళ్ళలేను, గుంతలు ఉంటాయి. ఎందుకంటే చాలా వెయిట్ ఉంది నా బైక్ మీద. ఏది చెప్పినా ఏం మాట్లాడలో అర్థమవుతలేదు. ఎందుకంటే నాకు అదే గుర్తుకొస్తుంది, ల్యాప్టాప్కి ఏమైంది, ఇంకేమైందో. అది చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు, నాకైతే అసలు రావద్దు. ఎందుకంటే తీర్చుకోలేని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఈ రైడ్కే చాలా కష్టపడ్డా, మళ్ళీ ల్యాప్టాప్ మళ్ళీ అదంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది. నాకైతే ఇంకా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే నా వస్తువులు చాలా జాగ్రత్త చూసుకుంటాను. కానీ ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. ఆ కుక్క ఒర్లుతుంది, ఆ ఒర్లుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఏదో అవుతుంది అనుకున్నా. కానీ అది నన్ను చూసి ఒర్లలే, వేరే వాళ్ళు వస్తుంటే చూసి ఒర్లింది. నేను కొంతసేపు ఆగినా అయిపోయేది. నా బ్యాడ్ లక్, ఇంకా ఏం చెప్పినా ఏం లాభం లేదు. గాయస్, మళ్ళీ గూగుల్ తల్లి హ్యాండ్ ఇచ్చింది. కచ్చా రూట్లో తీసుకొచ్చింది. మొత్తం ఎక్కడికో అడవిలో తీసుకుపోతుంది. యాక్చువల్లీ ఆ ఫ్లేవర్ నుంచి వెళ్ళాలి, మన జబల్పూర్ ఫ్లేవర్ నుంచి వెళ్ళాలి. కాకపోతే ఇది ఇటు తీసుకొచ్చింది గూగుల్ తల్లి. మరి ఎక్కడ తీసుకెళ్తుందో చూడాలి. అదే బ్రిస్క్ బైక్ అయితే, అదే హైవేకి అయితే టచ్ అవుతున్నాం. కాకపోతే ఇంకా 900 మీటర్స్ వెళ్ళాలి. 1 కిలోమీటర్ అయితే కచ్చా రూట్ తిప్పింది ఇప్పుడు నన్ను ఈ రూట్ నుంచి. ఫస్టే చూసుకోవాలి, అందుకే మ్యాప్ ఇది అస్సలు నమ్మొద్దు. గూగుల్ తల్లిని అయితే అస్సలు నమ్మొద్దు. ఏ ఫ్లేవర్ ఇక్కడి నుంచే వెళ్ళాలి యాక్చువల్లీ. కాకుండా నన్ను ఒక ఊళ్ళో నుంచి మొత్తం తిప్పుకొని వచ్చింది. నాగ్పూర్ అయితే దాటేసాం గాయస్. ఇదే నాగ్పూర్. లోపలికి వెళ్తే నాగ్పూర్ సిటీ. మనం బయట నుంచి హైవే నుంచి వెళ్తే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మనకి 6:13 అయితే ఝాన్సీ ఉంది. మ్యాప్ పెట్టుకున్నాను, ఇంకా నమ్మకం లేదు నాకు అసలు మ్యాప్ మీద కూడా, కానీ పెట్టుకున్నాను. ఎందుకంటే అరే ఇది పడిపోయేటట్టుంది కదా ఫోను. ఇప్పుడే ల్యాప్టాప్ పడిపోయి బాధలో ఉన్నాను. అయితే ఫోన్ పడేటట్టు కొడుతుంది, అసలు సెట్ అవుతలేదు. ఇప్పుడు మళ్ళీ ఆగి ఒక దగ్గర సెట్ చేయాలి. గాయస్, అప్పుడే సీట్లు అయితే కాలుతున్నాయి కింద. చాలా చాలా అంటే చాలా పెయిన్ అవుతుంది. ఇంకా ఆరిఫ్ గాడు కూడా లేస్తుండే కూర్చుంటుండో. ఇంకా మనకి చాలా దూరం ఉంది. ఇక్కడ డాబా కనిపిస్తుందేమో చూద్దామని అనుకుంటుంటే ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే టిఫిన్ కూడా చేయలేదు మేము. ఇంకా రూమ్ లో నుంచి అట్లనే బయలుదేరినాం. ల్యాప్టాప్ పడ్డా ఇంకా అదే బాధలో ఇట్లానే వచ్చేసాను. చాలా దూరం వచ్చేసాను, ఒక 100 కిలోమీటర్స్ దాటొచ్చు. ఇక్కడ నా డాబా ఏమైనా దొరికితే టిఫిన్ చేద్దాం. ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. లేచి సరే ముఖం కడుక్కొని ఫ్రెష్ అలానే వచ్చేసాం. అసలు చాయ్ కూడా తాగలేదు, ఏం చేయలేదు. ఇప్పుడైతే వెళ్దాం. ఇక్కడ డాబా ఉంటే అక్కడ ఆగి టిఫిన్ చేసి ఇంకా మళ్ళీ షురూ కావాల్సిందే రైడ్. ఎందుకంటే ఎండ చాలా దారుణంగా కొట్టే పరిస్థితులు ఉన్నాయి. నిన్న కూడా అలానే. నిన్న అయితే డాబా దగ్గర అయితే 3 అవర్స్ కూర్చున్నాం. ఎండ ఫుల్ ఉందని 1 నుంచి 3:30 వరకు కూర్చున్నాం. 3.5 అవర్స్ కూర్చున్నాం. ఈ రోజు కూడా అలానే బ్రేక్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఒక 200 అయినా దాటాలి, లేదంటే ఝాన్సీ చాలా దూరం ఉంది. మనకు అక్కడి నుంచే 6:19 6:20 చూపించింది. అంటే మనకి నైట్ 9 అవర్స్ పడుతుందంట అక్కడి నుంచి. ఇప్పుడు ప్రజెంట్ కూడా 9 అవర్స్ పడుతుందంట. మ్యాప్ పెట్టుకున్నాను, 6:53 వరకు వెళ్ళొచ్చు అని మ్యాప్ అయితే అంచనా చూపిస్తుంది. కానీ త్వరగానే వెళ్ళాలి, ఎందుకంటే మనం ఒక 3 అవర్స్ బ్రేక్ తీసుకునేది ఉంటుంది. ఎందుకంటే ఎండ వల్ల. గైస్, రూమ్ అయితే ఎంత పర్ఫెక్ట్ లేకుండే, అదేదో లోపడికుండే. అది చెప్పడమే మర్చిపోయాను. మీకు 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు. ఏసీ అయితే ఉండే, కానీ ఏసీ అయితే మధ్యరాత్రిలో ఫుల్ చలి పెట్టింది. ఆఫ్ చేసి పండుకున్నాం.
ఇంకొకటి ఏంటంటే ఆ రూమ్ మొత్తం చాలా గలీజ్గా ఉంది. అక్కడికైతే అసలు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే అసలు చేయకండి. చాలా గలీజ్ ఉంది, చాలా అంటే చాలా గలీజ్ ఉంది. ఎలా చెప్పాలో కూడా అర్థమవుతలేదు మీకు. ఏదో మేము దొరకని పరిస్థితుల్లో అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే కొంచెం త్వరగా వెళ్ళి రూమ్లు చూసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే రూమ్ కోసం చాలా వెతకాల్సి వస్తుంది. అది కరెక్ట్ టైం చూసి వాళ్ళు రేట్ కూడా ఎక్కువ చెప్తున్నారు. నేను ఆఫ్టర్నూన్ బ్రేక్ తీసుకున్నప్పుడు లంచ్ బ్రేక్ అప్పుడే బుక్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ నాకు అంచనా అంత అర్థమవుతలేదు ఝాన్సీ వరకు వెళ్తానా లేదా అనేది. అందుకే అసలు చేయలేకపోతున్నాను ఏది కూడా కరెక్ట్. చూద్దాం. ఇక్కడ ఏదో హోటల్ ఉన్నట్టు కొడుతుంది డాబా, లాడ్జ్. ఇది ప్యూర్ వెజ్ అంట. ఇక్కడ మా టిఫిన్ దొరుకుతుందా? మిల్తా హంగారా టిఫిన్? బంద్ అయినా రే? బంద్ ఉంది, బంద్. ఇంకా ఇలానే కొంచెం దూరం అయితే వెళ్దాం. ఇక్కడైతే క్లోజ్ ఉంది. కాళ్ళు అయితే ఫుల్ పెయిన్ ఇస్తుంది నాకైతే. ఎందుకంటే ఒకసారి యాక్సిడెంట్లో నా కాలుకి డ్యామేజ్ అయింది, లిగమెంట్ కట్ అయి ఉంది నాది. అయినా సరే బలవంతంగా డ్రైవింగ్ చేస్తున్నాను. ఎందుకంటే వెళ్ళాలి, మన డ్రీమ్ రైడ్ అది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాల్సిందే. చూడండి గైస్, ఒక డాబా దగ్గర అయితే ఆగినాం. ఇక్కడ ఎలా ఉందంటే ఫుడ్ తినలేకపోతున్నాం. కచోరీ, సమోసా, అంతే. ఏదో ఒకటి తప్పదు కాబట్టి తినాల్సి వస్తుంది. కచోరీ అయితే తింటున్నాం. ఇదే ఆ హోటల్. చూడండి కచోరీ ఎలా ఉంది చూడండి. ఇక్కడ వాళ్ళు ఎట్లా తిని బతుకుతారో ఏమో. ఇక్కడ ఉంటే మనం అయితే చచ్చిపోతాం. ఖాళీ కచోరీ తిని టేస్ట్ కూడా ఎట్లా ఉంది. తప్పదు, తినాలి ఇంకా ముందుకు వెళ్ళాలంటే. ఇట్లా ఉంటాయి మా రైడర్ కష్టాలు. గాయస్ చూడండి నా కష్టాలు దేవునికి తెలవాలి. ఆడ బండి పెట్టిన, బండి ఎండలో ఉంది, కెమెరా ఉంది, దానికి ఎవడైనా ఎక్కకపోతాడు నా భయం నాకు ఉంది. నా షూస్ చూడండి ఎందుకు ఖరాబ్ అయినాయి మొత్తం, అసలు వెళ్ళిపోతుంది బయటికి. గాయస్ ఇప్పుడే అయితే బయలుదేరినాం. టిఫిన్ అయితే అసలు ఏం చేయలేదు, ఒక కచోరీ అయితే తిన్నా, ఇంకా బయలుదేరినాం. కింద బెడ్షీట్ అయితే వేసుకున్నాం. ఎందుకంటే అసలు కింద ఎట్లా కాలుతుందంటే అసలు కూర్చోలేకపోతున్నాం. 1 అవర్ కాగానే లేదా ఒక 100 కిలోమీటర్స్ కొట్టంగానే కింద కథం వెయిట్ పడి చాలా మంటలు వేసింది కింద. అందుకే బెడ్షీట్ అయితే వేసి ట్రై చేసినాం. ఇలా సెట్ అయితే మాత్రం ఇంకా కంటిన్యూగా ఇలానే పోవాలి. ఢిల్లీ వరకు అయితే మనం ఇట్లానే పోవాలి. ఎందుకంటే ఢిల్లీలో దొరుకుతుంది సీట్ది, అక్కడ తీసుకుంటా. అట్లనే సేనా కూడా తీసుకుంటా. ఎందుకంటే వానికి నాకు కమ్యూనికేషన్ అసలు కుదరట్లేదు. ఏమైనా మాట్లాడాలంటే బండి ఆపాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఇంకా తిని ఒక స్టింగ్ అయితే తాగిన, ఎనర్జీ డ్రింక్ తాగి బయలుదేరినాం. ఎందుకో నాకు ఈరోజు చాలా అంటే చాలా భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుందో ఏమిటో అర్థమవుతలేదు, కానీ భయం అవుతుంది. ఆ ల్యాప్టాప్ పడేసరికి చాలా నా గుండె పగిలిపోయినట్టు అయిపోయింది. అయితే ఈడించి బయలుదేరినాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు మన రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి మాత్రం 120 కిలోమీటర్స్ అయితే వచ్చిన. ఇప్పుడు ఇంకా వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. మనకి మళ్ళీ ఆఫ్టర్నూన్ బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎండ వల్ల బైక్ వల్ల లేదా మన వల్ల చాలా ఎండ కొడుతుంది. ఒక బ్రేక్ అయితే ఖచ్చితంగా లాంగ్ బ్రేక్ అయితే తీసుకోవాల్సి వస్తుంది, నిన్న తీసుకున్నట్టే. అందుకే ఇప్పుడే చాలా ఎంత దూరం అన్నా కవర్ చేస్తాయి. ఇప్పుడైతే 9:36 అవుతుంది మనకు టైము. దీని మీద కూర్చుంటే గుర్రం మీద కూర్చున్నట్టు ఉంది. హైట్ అయిపోయింది, బెడ్షీట్ ఎక్కువ అయిపోయింది నాకు హైట్. కానీ కింద నొప్పి లేకుంటే కంఫర్ట్ ఉంటే చాలు నాకు. గైస్ ఎనీవే మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మనం వెళ్ళాల్సింది చాలా దూరం ఉంది. మన గమ్యానికి చేరుకోవాల్సిన టైం అయితే చాలా ఉంది. మేబీ నాకు 2 days పట్టొచ్చు. ఎంత వీలైతే అంత స్పీడ్గా అయితే వెళ్దామని ప్లాన్ అయితే చేస్తున్నాను, కానీ అసలు కుదరట్లేదు ఎండ వల్ల. ఇంకొకటి నా ల్యాప్టాప్ పడిపోయే వరకు నాకు కొంచెం బాధ అనిపించింది. ఎనీవే ఏదైతే అది, మనమైతే ఇట్లానే ముందుకైతే సాగుతాం. చాలా కష్టాలు వస్తాయి, ఇది ఒకటే మనకి. ఇప్పుడైతే చాలా ఒక కష్టం అయితే ఎదురొచ్చింది. పెయిన్ అయితే అవుతుంది ఎక్కడో, కానీ వెళ్ళాలి, తప్పదు. ఇంకా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది ముందర. ఎట్లా ఉంటుందో ఏముంటుందో తెలియదు. ఇప్పుడైతే మన ప్రయాణం ఇలానే సాగిద్దాం ఇంకా ముందుకి. ఈ ఫారెస్ట్ చూడండి గాయస్, చాలా అద్భుతంగా ఉంది. నేను ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో రైడ్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. రోడ్ కూడా మాత్రం సూపర్ ఉంది. నేను ఇప్పటికీ 2-3 కిలోమీటర్స్ వచ్చినా ఎండ్ అవుతుందేమో అనుకున్నా, కానీ ఎండ్ కాలేదు. చాలా దూరం వరకు ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఇది ఫారెస్ట్ మాత్రం. ఈ చెట్లు కూడా చూడండి, హిమాచల్ ప్రదేశ్లో పొడుగు ఇట్లా పెద్ద చెట్లు ఉంటాయి కదా, మీకు లాస్ట్ టైం నా వీడియోలో చూపించాను కదా, అలానే ఉన్నాయి.
ఈ వీడియో ఇక్కడ ఉండి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నా అంటే నమ్ముతారేమో మేబీ. అంత అద్భుతంగా ఉంది ఇక్కడ. రోడ్ కూడా అంత సూపర్ గా ఉంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా అనుకుంటా ఇది. రోడ్ కూడా సూపర్ ఉంది రోడ్. కాకపోతే సీసీ రోడ్ ఉంది ఇక్కడ, డాంబర్ లేదు. అది కూడా ఒక మనకు ప్లస్, ఎందుకంటే హీట్ అంత రాదు సీసీ రోడ్ వల్ల. కానీ ఇట్లా ఎగురుకుంటూ వెళ్తుంది బైక్, అంటే చాలా గుంతలు, అంటే ఇట్లా అప్ డౌన్ లెక్క ఉంది రోడ్. అందుకే నేను స్లోగా వెళ్తున్నాను, ఎందుకంటే మన వెనక లగేజ్ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని భయం అవుతుంది, తెగి పడిపోతాయేమో అన్నట్టు భయం అవుతుంది. అందుకే కొంచెం స్లోగా వెళ్తున్నాను. రోడ్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ లొకేషన్ కూడా అలానే ఉంది. ఓ వీళ్ళు అయితే చాలా ఘోరంగా కట్ చేస్తారు. వెనక ఏమొస్తుంది, ఇండికేటర్ లేదు, ఏం లేదు. చాలా అంటే చాలా ఘోరంగా కట్ చేస్తారు వీళ్ళు. ఒకటేసారి ఇలా ఓవర్టేక్ చేసి తిప్పేస్తారు ఒకటేసారి. వెనక ఏమొస్తుంది అని కూడా చూస్తలేరు వీళ్ళు. మొత్తం ట్రక్స్ నడుస్తున్నాయి ఇక్కడ. వాళ్ళ వల్ల చాలా స్లో అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే సడన్ గా తిప్పేస్తారు. వాళ్ళు ఇండికేటర్ ఆప్షన్ ఇస్తలేరు, అసలు ఏం సిగ్నల్ కూడా లేకుండా సడన్ గా తిప్పుతుండు. చూడండి ఇప్పుడైతే ఫారెస్ట్ ఎండ్ అనుకుంటా. ఇది ఒక టోల్ గేట్ కూడా వచ్చింది, దాటేసినాం. ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయింది, మరి ఎందుకో తెలియదు. ఇలా వెళ్ళొచ్చా, టోల్ గేటే ఉంది నెక్స్ట్. అయితే ఫారెస్ట్ మొత్తానికి ఒకటే టోల్ గేట్ అనుకుంటా. ఇంతకుముందు ఒకటి వచ్చింది టోల్ గేట్, ఒక 2 కిలోమీటర్స్ బ్యాక్. మళ్ళీ ఎందుకు ఉందో ఆ టోల్ గేట్ అర్థమవుతలేదు. కాకపోతే ఇక్కడ అన్ని ట్రక్కులు చూడండి, ఈ ట్రక్కుల వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, చాలా ఇరిటేట్ అంటే ఇరిటేట్ అవుతుంది. అసలు మనకు పోనిస్తారా ఏంటి అర్థం అవ్వట్లేదు. ఇంటి ట్రక్కులు ఎందుకు ఆగితే అసలు అర్థం అవుతుంది. గాయస్ టోల్ గేట్ నుంచి అయితే బయటికి వెళ్ళిన, అసలు టోల్ గేట్ దగ్గర ఏమైందంటే, నేను ప్రతి టోల్ గేట్ దగ్గర లెఫ్ట్ సైడ్ నుంచి బైక్లకి దారి ఉంటుంది కదా, అంటే బైక్ వే లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది కదా, ఇక్కడేమో రైట్ సైడ్ నుంచి ఉంది. నాకు తెలియక మొత్తం లెఫ్ట్ నుంచి వచ్చాను. మొత్తం ట్రక్ వే అంట అది. అయితే నేను ఇంకా గేట్ వాళ్ళది ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ లోపల నుంచి అయితే వెళ్ళాను. నాకు ఆల్రెడీ ఒక అతను వెనకంగా కార్లో ఉండి హారన్ కొడుతుండు లెఫ్ట్ పోవద్దని. నేనేమో పక్కకి జరగమని కొడుతుండేమో నేను అనుకున్నా. కాకపోతే ఏమైనా మొత్తం బయటకైతే వెళ్ళినా. అక్కడ ఉన్న వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్ చేశారు. ఇట్లా ఇదర్సే జావ్ అన్నారు వాళ్ళు. అయితే లోపల నుంచి వెళ్ళిన, అక్కడ ఒక పోలీసు వాళ్ళు ఉండే జీపు. నాకైతే భయమైంది, అసలు ఇటు నుంచి వస్తుందండి ఏమని అంటాడేమో అనుకున్నా, కానీ ఏమనలే. వాళ్ళ భాషలో ఏదో అంటుండు. మనం మహారాష్ట్రలో ఉన్నాం కదా, ఆ భాషలో ఏదో అంటుండు. ఇంకా మనం పట్టించుకోలే, వచ్చేసాను. ఎనీవే ఇది కింద కొంచెం బెడ్షీట్ వేస్తే కొంచెం సేఫ్ ఉంది, కాకపోతే ఇంకా టైటే అనిపిస్తుంది. కొంచెం అంటే కొంచెం ఒక 20% అలా కొంచెం బెటర్గా ఉంది. మనం ఢిల్లీ వరకు అయితే ఇలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సిందే ఇప్పుడు. ఇక్కడనే ఇంత మంచి అందాలు. ఫారెస్ట్ అయితే చూస్తున్నాం మనం. ఇంకా ముందర మనకి హిమాచల్ ప్రదేశ్లో ఇలాంటిది చాలా ఉంటాయి. కాకపోతే ఈ రోడ్ మాత్రం చాలా డేంజర్గా తిప్పుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా ఘాట్ రోడ్ ఉంది. ఇది పైకి ఎక్కాలంటే చాలా కష్టం అవుతుంది లగేజ్ తోటి. ఇంకా ఈ ట్రక్ వాళ్ళకి కూడా చాలా కష్టం అవుతుంది. వీళ్ళు వెనకంగా వాళ్ళు మళ్ళీ ఇలాంటివి వైట్ కలర్ ఇవి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. నాకు వెనక ఏమైనా తెగిపోతుందేమో అని భయం అవుతుంది. ఎనీవే లొకేషన్ మాత్రం అదిరిపోయింది. లాస్ట్ టైం నేను ఇక్కడ నుంచి కూడా ట్రావెల్ చేశాను. లాస్ట్ టైం ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు మనాలికి వెహికల్లో వచ్చాను, అంటే నేను కార్ తీసుకొని వచ్చాను. ఆ కార్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఈ లొకేషన్ దగ్గర నుంచి వచ్చాను. మొత్తం ఇప్పుడు కొంచెం ఐడియా వస్తుంది రూట్ మాత్రం. ఇంకా చూడాలి. ఇంకా ఢిల్లీ వరకు అయితే మనకి మొత్తం రూట్ అయితే 99% తెలియకున్నా ఒక 50% అయినా తెలుసు నాకు, ఎందుకంటే నేను 2-3 టైమ్స్ వెహికల్లో ట్రావెల్ చేశాను ఇక్కడ నుంచి. ఇంకా చూడండి ఇప్పుడైతే ఒక బ్రేక్ తీసుకున్నాం. మన టైగర్ ఎక్కడ ఉంది. ఇక్కడ హోటల్ చూడండి ఎంత అది ఉంది, పాతకాలం హోటల్ లెక్క ఉంది, బాగుంది ఇక్కడ. గైస్ నేనైతే రెడ్ బుల్ తాగుతున్నాను, ఎనర్జీ కోసం. మా టైగర్ ఎక్కడ ఉంది. మొత్తం ఇక్కడ మాత్రం మొత్తం ఫారెస్ట్ ఏరియా అనుకుంటా, అద్భుతంగా ఉంది ఇక్కడైతే. ఇక్కడ నుంచి మనకు ఝాన్సీ ఇంకా 400 చిల్లర ఉంది, 420 ఏమో ఉంది. ఇక్కడైతే సిగ్నల్ లేదు అసలు, టోటల్ సిగ్నల్ క్లోజ్ ఉంది. చెక్ చేద్దామంటే ఇంకా కొంచెం ముందరికి పోయినాక రావచ్చు. మనమైతే డౌన్లో దిగినాం, అందుకే సిగ్నల్ లేదనుకుంటా. మొత్తం ఫారెస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్లో ఇది ఒకటే ఇక్కడ హోటల్ ఉంది. ఇది కూడా చూడండి ఎంత పాతగా ఉంది మొత్తం.
అండి ఇక్కడ ఉన్న వాటర్ తోటి ఆ మట్టితోటే ఇక్కడ ఇటుకలు తయారు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విచిత్రం అంటే కొన్ని అంటే మనకు తెలియకపోవడం తెలియకుంటే విచిత్రమే అంటారు కదా, అలా విచిత్రమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. అంటే మంచి మంచి లొకేషన్స్ అసలు. అందుకే అంటారేమో ట్రావెలింగ్ చేయాలి, ఎందుకంటే కొత్త కొత్తవి తెలుస్తాయి మనకి, కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతాయి. అందుకే అంటారేమో. నాకైతే ఇది చాలా చూశాను. కొన్ని దగ్గర ఏమో కట్టెలతోటే ఇల్లు ఉన్నాయి ఇప్పటికీ కాలంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అంటే ఇంత మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారా? మన ఇండియా ఎక్కడికో వెళ్తుంది, అయినా సరే ఇంత డెవలప్ అవుతుంది, అయినా సరే ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా కట్టెలతోటి ఇల్లులు చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది. నేను వస్తుంటే చూశాను, వీడియో అయితే తీయలేకపోయాను. ఆ ఎండలో అసలు వీడియో తీయడానికి కాలేదు. ఇప్పుడు కూడా చూశారు కదా, అక్కడనే చెరువు ఉంది. అంటే ఆ ఎర్ర మట్టితోటి ఉంది చెరువు. అక్కడనే ఇటుకలు తయారు చేస్తారు. అంటే వాళ్ళకి చూడండి, అక్కడనే చేయాలి, ఆ మట్టి అక్కడ వెళ్తుంది అన్నట్టు వాళ్ళకి ఎంత అది తెలుసు. అంటే వాడుకుంటున్నారు మొత్తం. ఐడియాస్ కూడా ఇంత ఐడియా ఉండి కూడా ఇంకా వెనుకపడి ఉన్నారు. చూడండి ఆ ఇంటి పైన చూడండి కవేలీలు తెలుగులో ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. అది నేను నా చిన్నప్పుడు చూశాను, మా తాత వాళ్ళ ఇంటి పైన. అలా చిన్నప్పుడు పల్లెటూరులో చూశాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా చూడండి. కానీ అద్భుతంగా ఉన్నాయి. అప్పటిది ఇప్పుడు మేము చూస్తున్నామంటే అదృష్టం అనుకోవాలి. అప్పట్లో ఎలా ఉండే ఏంది అనేది ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను కదా, అదృష్టం. ఇది నా అదృష్టం అనుకోవాలి. నా ఈ రైడ్లో ఇవన్నీ చూస్తున్నాను. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి చూడడం వల్ల. ఎందుకంటే నేను చూడలేకపోయాను. మేము ఎప్పుడు 2019 అట్లా పుట్టిన వాళ్ళం. ఇప్పుడు కూడా చూడడానికి ఉంది అంటే మా అదృష్టం అనుకోవాలి. ఇది రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరో పిల్లలు చూడండి హాయ్ అంటారు. నేను ఎమ్మటే మైక్ అంటే కెమెరా ఆఫ్ చేశాను. అంటే ఏమైందో అని హైవేలో పిల్లలకి ఒక హాయ్ అయితే ఇచ్చేద్దాం. హాయ్ రే బచ్చు. చాలా ఆనందం అనిపిస్తుంది ఇట్లా ఎవరైనా హాయ్ అంటుంటే. మనం రైడ్కి వెళ్తున్నప్పుడు వెనకంగా హారన్ కొడుతుంటే సైడ్ ఇవ్వాలేమో అని నేను సైడ్ తీసుకున్నాను. అసలు మిర్రర్ నాకు సరిగా అబ్జర్వ్ చేయలేదు. నేను ఏదో విషయంలో మాట్లాడుకుంటూ అలానే వెళ్ళిపోతున్నాను. ఎనీవే గైస్, మనకు టైం వచ్చేసి 10:56 అవుతుంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ అయితే తీసుకునేది ఉంటుంది. నేను మ్యాప్ అయితే పెట్టలేదు. నేను ఆల్రెడీ మ్యాప్ చూసుకున్నాను. ఎందుకంటే ఆ మ్యాప్ పెట్టడానికి ఇక్కడ ఫోన్ పెట్టడానికి కరెక్ట్ లేదు. ఇంకా ఎండ కూడా స్టార్ట్ అయింది. ఇంకా బెటర్ అనుకోవాలి. అంటే 10:56 అవుతున్నా కూడా ఇంత కొంచెం ఎండ అంత అనిపించట్లేదు. నిన్న అయితే చాలా ఎండ ఉండే, ఈరోజు అంత అనిపించట్లేదు. అదృష్టం అనుకోవాలి. లేకుంటే మనం ఇంకా ముందరికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ వెదర్ కొంచెం వర్షం పడ్డదో లేదో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఎండ తక్కువనే ఉంది. ఇలానే ఇంకా ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే రైడ్ చేస్తాను. తర్వాత ఎండ ఎక్కువ అయితే రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే వెహికల్ కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి. మన టైగర్ చాలా అలసిపోతుంది. ఇద్దరిని మోయలేక నా లగేజ్. అసలు యాక్చువల్లీ ఇలాంటి బండ్ల మీద ఇలాంటి లాంగ్ రైడ్ సింగిల్ రైడ్ చేయాలి. కాకపోతే మన పరిస్థితిని బట్టి బడ్జెట్ని బట్టి అయితే ఈ రైడ్ అయితే జరుగుతుంది. ఎంతకైనా చెప్పాలి, మన టైగర్ గ్రేట్. నన్ను ఆరిఫ్ని మోస్తూ నా లగేజ్ని మోస్తూ నన్ను ఇంత దూరం రే ఆ ట్రక్ చూడండి. బా, ఇట్లా వెళ్ళిండో కొంచెంలో పడిపోయేటాడు. ఆ డోర్ కూడా వెళ్ళింది డ్రైవర్ది. అరే ఎందుకు ఇట్లా నడుపుతుండో ఏమో అర్థం అవ్వట్లేదు నాకు. చూడండి గాయస్ ఎట్లా నడుపుతుండో ట్రక్ అయితే డేంజర్గా నడుపుతుండో. మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నైట్ మొత్తం డ్రైవ్ చేసి ఉంటారు, అలసిపోయి ఉంటారు, అడ్డగోలుగా వెళ్తారు. మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మనకు అంత తొందర ఏం లేదు. అతను వెళ్ళిన తర్వాతనే వెళ్తాను. నేను సైడ్ ఇస్తేనే వెళ్తాను. అది కూడా గైస్ జబల్పూర్ రోడ్ వదిలేసి అయితే ఝాన్సీ రోడ్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి సాగర్ 203, ఝాన్సీ 411 ఉంది. అంటే 411 కిలోమీటర్లు ఉంది. అసలు వెళ్తుంటే అసలు రోడ్ అర్థమే అవ్వట్లేదు. అసలు తగ్గుతున్నాయా కిలోమీటర్స్ పెరుగుతున్నాయా? అయితే జబల్పూర్ గురించి చెప్పాలంటే లాస్ట్ టైం మేము అప్పట్లో ఒక 2 years బ్యాక్ నేను మా ఫ్రెండ్స్ తోటి ఢిల్లీకి వెళ్ళడానికి అయితే ఫ్లైట్ బుక్ చేసుకుంటే మన ఇండిగో ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయ్యి చిన్న చాప్టర్ ఫ్లైట్ అయితే బుక్ అయింది. ఆ చాప్టర్ ఫ్లైట్లో అంటే 2 stops ఉంటాయి. ఒకటి జబల్పూర్ స్టాప్ ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి ఒక 4 hours తర్వాత. ఎందుకంటే లాంగ్ వెళ్ళలేవు అవి ఫ్లైట్లు, అక్కడి వరకే వెళ్తాయి. అయితే అది వెళ్ళినప్పుడు జబల్పూర్లో స్టాప్ ఉన్నప్పుడు అయితే మేము జబల్పూర్ అయితే విజిట్ చేసినాం. అంటే అక్కడ రాణికోట ఉంటుంది, ఆ కోట అయితే చూసినాం. ఇదే సేమ్ సమ్మర్ సీజన్లోనే. ఆ కోట మాత్రం సూపర్ ఉండే. కానీ
చుక్కలు కనిపించిన ఎండలో పైకి ఎక్కే వరకు కోట పైకి. ఎనీవే జబల్పూర్ కోట అయితే సూపర్ ఉంటుంది. ఓ బ్రేకే పడతలేదు ఈయన కంటైనర్ది. లారీ ఉండి గుద్దు కొంచెం అయితే. ఇంత స్పీడ్లో ఉండు. అసలు ఈ స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేస్తారో ఈ హైవేల మీద అర్థమే కాదు. ఏదో ఒక రీజన్ ఉంటుంది, కాకపోతే నాకు తెలియదు. నాకైతే తెలిసి ఇంత స్పీడ్లో ఒకటిసారి ఆపాలంటే ఆగదు బండి, అసలు నా బైకే ఆగదు. అలాంటిది ఎందుకు వేస్తారో ఏమో, చెకింగ్స్ ఉంటాయి కదా దానికోసం వేస్తారు అనుకుంటా. ఎనీవే మనం అయితే ఝాన్సీ రోడ్ ఎక్కినాం. ఇప్పుడు మనం అయితే ఒకటే రూట్ ఇక్కడ నుంచి. అప్పటి నుంచి అయితే పెట్రోల్ బంక్ కోసం చూస్తున్నాను. చాలాసేపటి నుంచి పెట్రోల్ సింబల్ అయితే బ్లింక్ అవుతుంది. లాస్ట్కి ఒక బంక్ అయితే దొరికింది. నాకైతే చాలా భయమైంది. कार्ड है पकड़ ట్యాంక్ ఫుల్ కరో. చాలాసేపటి నుంచి వెతకంగా ఇప్పుడు ఒక బంక్ దొరికింది. ట్యాంక్ ఫుల్ చేయించుకుంటా ఇక్కడనే. ట్యాంక్ ఫుల్ కరో. గాయస్ చూడండి, ఇక్కడైతే వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ వేయించుకొని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నిన్నటి వీడియో అసలు నెట్ లేకుండే. ఇక్కడ కూడా నెట్ అడిగిన బిఎస్ఎన్ఎల్ రావట్లే అంట ఇక్కడ సిగ్నల్. మన హాట్స్పాట్ తోటి అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇంకా చాలా అవుతుంది. చూడండి గాయస్, నా ల్యాప్టాప్ ఇందాక కింద పడ్డది, అసలు ఆన్ కావట్లేదు. అది ఎలా పడ్డది కూడా చూడండి, వీడియో మీకు ఉంటుంది. అది ఆన్ అవ్వట్లేదు అసలే. నాకైతే చాలా భయమైంది. కొంచెం డ్యామేజ్ కూడా అయింది, అది చూపిస్తాను మీకు వీడియోల తర్వాత. చూడండి ఇక్కడైతే కూర్చున్నాం, అయిపోయింది. ఠీకే జారా ల్యాప్టాప్ పక్కలేరే. చాలాసేపు అయితే పెట్రోల్ బంక్లో కూర్చున్నాం. ఆయనతోటి కబుర్లు పెట్టినాం డీసామన్ తోటి. నా వీడియో అప్లోడ్ అయితే చేద్దామని కూర్చున్నా, కానీ ఇక్కడ అయితే అసలు నెట్వర్క్ లేనే లేదు. అసలు నెట్ వస్తనే లేదు. 1 MBPS కూడా వస్తలేదు. ఇంకా లాభం లేదు. ఇంకా ముంగల్కి వెళ్ళి మనకైతే ఈవినింగ్ వరకు టైం ఉంది, అప్పటిలోపు అప్లోడ్ చేద్దామని బయలుదేరిన. కాకపోతే ఇలా చూస్తుంటే పెట్రోల్ బంక్ వాళ్ళు కాకుండా పెట్రోల్ బంక్ వాళ్ళు మంచిగా హెల్ప్ చేసారు, కానీ వాళ్ళు డీసీఎం వాళ్ళని చూస్తుంటే కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా డేంజర్ గా మనకు అనిపించింది. అంటే కథమే, ఇక్కడ నుంచి ఫోన్ చేసి చెప్తారు అక్కడికి. మొత్తం వీళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఫోన్ చేసి అక్కడ అరే దేక్లోరే అంటారు, వాళ్ళు ఆపేస్తారు మనకి. మొత్తం వీళ్ళదే నడుస్తుంది ఇక్కడ. అసలు ఇవి ఇంత పెద్ద స్టేట్లు ఇవి, అసలు నెట్వర్క్ లేదు తెలుసా గాయస్ ఇక్కడ. వీడియో అప్లోడ్ చేద్దామంటే బిఎస్ఎన్ఎల్ ఉందంట, కానీ కబ్ నయాతా అంటున్నాడు. అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. బిల్లు కూడా కట్టినాం, అయినా వస్తలేదు అంటుండు బిఎస్ఎన్ఎల్. అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. నేను రూమ్లో ఉన్నప్పుడు కూడా మన హాట్స్పాట్ తోటి ఆన్ చేసుకుందాం అనుకుంటే అక్కడ కూడా రాలేదు. అసలు నెట్వర్క్ ఇక్కడ చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇంత పెద్ద హైవేలో పెద్ద మధ్యప్రదేశ్ అంటే పెద్ద స్టేట్ ఇది, అసలు నెట్వర్క్ అనేది లేదు ఇక్కడ సైడ్. చూడాలి ముందర ఏమైనా పెద్ద సిటీ తగిలితే. ఫస్ట్ అయితే మనకి సాగర్ తగులుతుంది, అక్కడ ఏమైనా ఉంటే చూద్దాం. లేదంటే ఝాన్సీ పోయినాకనే అప్లోడ్ అవుతుంది. కానీ ఈవినింగ్ వరకు ఝాన్సీ వెళ్తానా లేదా అనేది చూడాలి. ఎనీవే ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కొంచెం రిలాక్స్ అయ్యి నా ల్యాప్టాప్ కొంచెం అయితే సతాయించింది. అసలు ఆన్ కాలేదు తెలుసా, కొంతసేపట్లో భయమైంది నాకు. ఆన్ కాలే, సౌండ్ వస్తుంది, మొత్తం వస్తుంది, కానీ డిస్ప్లే చూపించట్లేదు. సచ్చిన అనుకుని నాకు గుండె పగిలిపోయింది. తర్వాత కొంతసేపటికి మళ్ళీ ఆన్ ఆఫ్ చేసి ఇట్లా చేస్తే వచ్చింది. ఇంకా వచ్చినందుకైతే నేను ఖుషి అయిపోయినా. తగిలినాయి కొన్ని సైడ్లకి అయితే దెబ్బలు జరిగినాయి, అంటే ఇట్లా పగిలిపోయింది ల్యాప్టాప్. పగిలితే మా కానీ ఆన్ కాకుండా నాకు చాలా బాధ అనిపించింది, కానీ కొంతసేపటి తర్వాత ఆన్ అయింది. ఫ్రెండ్స్ చూడండి, ఒక డాబా దగ్గర అయితే ఆగినాం. ఇప్పుడే చపాతీ తిన్నాం, దాల్ చపాతీ. ఇక్కడ వేరే ఏం దొరకవంట, చపాతీ అయినా దొరికింది. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది, 3:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి సాగర్ వరకు అయితే వెళ్ళి స్టాప్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ వైఫై లేదు, వీడియో అప్లోడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. రేపైతే ఇప్పుడైతే సాగర్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఢిల్లీ వరకు కొడదాం అనుకుంటున్నాము. ఢిల్లీ సాగర్ నుంచి 6:40 ఉంది. చూద్దాం, ట్రై చేద్దాం ఎక్కడి వరకు అయితే ఎక్కడ. ఇప్పుడైతే సాగర్ వరకు స్టే చేస్తాం. సాగర్కి అయితే అక్కడ వరకు స్టాప్ చేస్తారు రైడ్. సాగర్ వరకు అయితే వెళ్తాను. ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఈ డాబా చూడండి చాలా బెటర్గానే ఉంది అన్నిటికంటే. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. సాగర్కి అయితే మన ప్రయాణం సాగిస్తున్నాం.
సాగర్ అయితే ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది, ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. మొత్తం ఫారెస్ట్ చూడండి గాయస్, ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంది. వెదర్ కూడా కూల్ ఉంది. ఇంకా 4 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. కనిపిస్తుంది అదే అనుకుంటాను, సాగర్ సిటీ చాలా పెద్దగా ఉంది. కాకపోతే డౌన్లో లోపల ఉంది, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. అక్కడ హైవే నుంచి లోపలికి 11 కిలోమీటర్స్ చూపించింది, చూసే వరకు ఇవన్నీ ఉన్నాయి, నాకేం అర్థం కాలేదు. ఓ రూమ్ అయితే సెర్చ్ చేశాను, ఇక్కడనే మనకు ఒక 200 మీటర్స్లో ఉంది, రైట్ కనిపించింది. చూద్దాం అక్కడ ప్రైస్ ఎట్లా ఉంది ఏందనేది. ఇక్కడ రైట్ సైడ్ పైన కనిపిస్తుంది కదా, అదే ఒక మన రూమ్. గూగుల్ తల్లిని సెర్చ్ చేస్తే కనిపించింది, కానీ రేట్ ఎట్లా ఉంటుందో చూడాలి. చూడండి గ్యాస్, ఇంకో ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది. డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు మన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ తగ్గడం వల్ల డిస్ప్లే కూడా అక్కడ ఆఫ్టర్నూన్ అయితే ఆన్ కాలేదు, చాలా భయమైంది నాకైతే. ఇప్పుడైతే పర్వాలేదు, ఇక్కడ కొంచెం తగిలింది.